తాండవ న్యూస్ కి స్వాగతం. తుని మండలం వెలంపేటలో దళితుల అభివృద్ధికి సంబంధించి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో ఏర్పాటు చేసిన పౌల్ట్రీ జోన్పై వచ్చిన ఆక్రమణల ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఎస్పీ కార్పొరేషన్ ద్వారా దళిత వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేసి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందని రాష్ట్ర మాల కార్పొరేషన్ చైర్మన్ పెదపూడి విజయ్ కుమార్ తెలిపారు. తుని మండలం వెలంపేట పంచాయతీలోని పౌల్ట్రీ ప్రాంతాన్ని ఆయన జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీజే సత్యవతి కూటమి నాయకులతో కలిసి సందర్శించారు. గత 30 ఏళ్ల క్రితం దళితుల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఈ ప్రాంతం ప్రస్తుతం ఆక్రమణలకు గురైందన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. సంబంధిత వ్యక్తులపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన ఆయన భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని ఎస్సీ కార్పొరేషన్ ల్యాండ్ బ్యాంక్ గా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. తుని దగ్గర ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ పౌల్ట్రీ కాంప్లెక్స్ సందర్శించడం జరిగింది. ఒక 30 ఏళ్ల క్రితం ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఆర్థికంగా బలోపేతం అవ్వాలన్న ఒక గొప్ప సంకల్పంతో ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి భూమిని ఆ రోజు ఒక్కొక్క బెనిఫిషియరీకి 8 సెంట్లలో షెడ్ నిర్మించి అలాగే 3 సెంట్లలో నివాస స్థలం చూపించి ఇక్కడ వారికి ఒక ఎకనామిక్ యాక్టివిటీ చేసుకోవడానికి ఆ రోజు ప్రభుత్వాలు అవకాశం కల్పించాయి. ఈ భూములు ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో ఇవి యాక్టివిటీస్ జరిగే విధంగా కూడా ఆ రోజు నిబంధనలు తయారు చేశారు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఎక్కడ కూడా పౌల్ట్రీ యాక్టివిటీ జరగట్లేదు. దాంతోపాటు ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు ఎక్కువ శాతం వీటి ఎంజాయ్మెంట్లో లేరు. కాబట్టి వీటిని తదుపరి ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం ఎలా చేయాలి, ఏం చేయాలన్న ఒక ఉద్దేశంతో పరిశీలించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. పరిశీలించిన తర్వాత తెలిసిన అంశాలు ఏంటంటే వీటిలో అనేక మంది వీటిని బయటికి సేల్ చేసేయటం నిబంధనలకు విరుద్ధంగా, కొంతమంది బయట నుంచి వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కొనుగోలు చేయడం, కొంతమంది అక్రమంగా ఇక్కడ స్టాండర్డైజ్డ్ గా ఇల్లు కట్టుకోవడం, కాంక్రీట్ స్ట్రక్చర్స్ వేయడం అనేది పరిశీలించాం. వారందరికి కూడా చట్టపరంగా ఏవైతే నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగా వాళ్ళకి మా అధికారులను కూడా సూచించాం. వాళ్ళు నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత రానున్న రోజుల్లో ఎంత టైం అయినా కూడా రానున్న రోజుల్లో వీలైనంత త్వరగా ఈ పర్టికులర్ కాంపౌండ్ లో గతంలో ఎలా అయితే ఒక ఎకనామిక్ యాక్టివిటీ జరిగిందో అలాగా ఎస్సీ యువత లబ్ధి పొందే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ రూపొందించడానికి చర్యలు తీసుకుంటాం ప్రభుత్వం నుంచి. కూటమి ప్రభుత్వం ఈ రోజున ఎస్సీల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం మార్కెట్ లో ఈ రోజు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఎస్సీల అభివృద్ధి కోసం రకరకాల కార్యక్రమాలు చేపడతా ఉంది. నైపుణ్య శిక్షణ కానివ్వండి, తర్వాత ఆర్థికంగా వాళ్ళని ఏ విధంగా మార్కెట్ లో నిలబెట్టాలనే అంశంలో ఎస్సీ కార్పొరేషన్ కి భవిష్యత్తులో ఒక ల్యాండ్ బ్యాంక్ ఉండే విధంగా, ల్యాండ్ బ్యాంక్ క్రియేట్ చేసే విధంగా భూములు ఏమున్నాయి వాటిని ఎలా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా భవిష్యత్ తరాలకి భవిష్యత్తులో ఎస్సీ యువత యొక్క ఆర్థిక పరమైన ప్రయోజనాలకు ఇవ్వాలి అన్న ఉద్దేశంతో కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఇక్కడ కొన్ని లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా అరైజ్ అవుతా ఉన్నాయి. దానికి సంబంధించిన కారణాలను కూడా ఐడెంటిఫై చేశాం. బాధ్యులకు కూడా నోటీసులు ఇవ్వమని, తర్వాత వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోమని కూడా అధికారులకు సూచించాం. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా సామరస్యంగా ఉండాలి. ఒకరినొకరు లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అరైజ్ కాకుండా ఉండాలి. 30 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి కాంప్లెక్స్ దీన్ని రివ్యూ చేస్తాం కంపల్సరీగా. ఇప్పుడున్నటువంటి యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఒక కొత్త కార్యక్రమాన్ని ఇక్కడ చేపట్టేదానికి ప్రభుత్వం తరఫున ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం.